ఎస్సీఆర్పీఎస్ నుంచి మాట్లాడడానికి అండ్ బీజేపీ నుంచి మాట్లాడడానికి అరవింద్ ఉన్నారు మనతో పాటు. వాళ్ళ టీం ఎస్సీఆర్పీఎస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. అరవింద్ గారు చెప్పండి, ఎలా చూస్తున్నారు ఇక్కడ పొజిషన్ని? మీ కళ్ళ ముందరనే వెహికల్స్ అన్నవి భక్తుల పైన ఎవరైతే ఇక్కడ మాట్లాడడానికి వస్తున్నారో వాళ్ళపై నుంచి ర్యాష్గా తీసుకెళ్లడం జరిగింది. అండ్ అసలు ఇక్కడ మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇక్కడికి వచ్చిన హిందువుల పాలనకి ఎలాంటి వాల్యూ లేదండి. ఇక్కడ వీళ్ళు బొట్లు పెట్టుకొని తాళ్ళు కట్టుకొని వచ్చారు కాబట్టి అలా మీరికి ర్యాష్గా పోలీసు వాళ్ళు దురుసుగా పోతారు. మీరు చూస్తూనే ఉండండి, 2-3 కార్యకర్తల కాళ్ళ మీరికి పోతుండే. మీరు వచ్చి ఆపే వరకు మీరు మీడియా ఉంది కాబట్టి ఆ మాత్రం అన్నా మమ్మల్ని ఇట్లా లైట్గా కొట్టుకుంటూ పోయారు, లేకపోతే మా మీరు ఎక్కించుకుంటూ పోతుండే. ఎందుకంటే మేము తురుకోలం కాదు కదా, మేము టోపీలు పెట్టుకోలేదు కదా, మేము బొట్లు పెట్టుకున్నాం, మేము హిందూ దేవుళ్ళని పూజ చేసేటోళ్ళం, పెద్దమ్మ తల్లి భక్తులం కాబట్టి మా పైన ఇలా దురుసు ప్రవర్తన చేశారు. అదే తురుకోళ్ళు అయితే, అదే క్రిస్టియన్స్ వాళ్ళు అయితే మాత్రం అలాగని బయట ద్వారా బాజుకోవటంనా అన్న కొంచెం పక్కకు జరగారా అని చెప్పి ఏదో ఇలా ఇంట్లో ఊటినట్టే చేస్తుండే ఈ సోయిలేని ప్రభుత్వం. అట్లా నడుస్తుంది ఇక్కడ. మీరు చూస్తుండ్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తాయని చెప్పి నానా హంగామా చేస్తుంది. మళ్ళీ అదే బహుజనులు ఎక్కువ శాతం పూజించే పెద్దమ్మ తల్లి గుడిని కూల్చి వాళ్ళ హక్కులను కలరాస్తుంది ఈ ప్రభుత్వం. ఒక పక్క ఏమో మీకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి బటబాజ్ మాటలు చెప్పి వాళ్ళని మాయ చేస్తుంది. ఇంకొక పక్క వాళ్ళ బేసిక్ నీడ్ మన బహుజనుల ఇంట్లో తిండికి తిండి లేకుండా అమ్మవారిని మొక్కుది, అమ్మవారికి చేయండి ఏ బహుజన బిడ్డ కూడా బయటికి వెళ్ళాడు. అలాంటి బహుజనుల ఆత్మగౌరవం, అలాంటి బహుజనుల ఆత్మవిశ్వాసమైన అమ్మవారి గుడిని ధ్వంసం చేసి మా యొక్క విశ్వాసాలను కాలరాస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సోయిలేని ప్రభుత్వానికి ఇంకెప్పుడు కళ్ళు తెరుచుకుంటారో నాకు అర్థమవుతలేదు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇంతవరకు రాలేదు. నిన్న వచ్చి ఏదో లాంకే వాస్తే హంగామా చేసుకొని వెళ్ళిపోయిండు. మేయర్ గారు వీళ్ళిద్దరు ఏమంటారు అంటే మాకు నోటీసులో లేదంటారు. మీ నోటీసులో లేనిది ఈ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందో తెలియకపోతే మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా.